హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. అందరికీ మా ఇంట్లో అయితే ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. అది ఏంటంటే నువ్వుల లడ్లు అయితే చేద్దామని అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చూసేయండి, ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి అందరూ. ఇంకా మీరు సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారో, ఏమేమి తిన్నారో అన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఊరు వెళ్ళారా, ఇక్కడే ఉన్నారా? మేమైతే ఇక్కడనేనండి, మా సిటీలోనే మేము పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. ఇక అందుకే మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. వాళ్ళ ఇంటికి అయితే ఒక రోజు అయితే వెళ్ళేసి అయితే వచ్చేస్తాను అంతే. ఇక మా ఇంట్లో కూడా మేము చేసుకోవాలి కదా, అలా అని ఇక్కడ చేసేస్తాను. కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం నువ్వులు అయితే బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టాలి. చూడండి, ఇంత అయితే చాలు. ఇంత చిటపటలు ఆడే వరకు, ఇంత కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చాలుగా తీసేసేద్దాం. ఇప్పుడైతే ఇంకొక గిన్నె పెట్టుకొని అయితే బెల్లం అయితే కరిగించేస్తుందాం. ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూసారు కదా, బెల్లం అయితే ఇందులో వేసాను. ఇదైతే కరిగే వరకు అయితే కొంచెం వెయిట్ చేద్దాం. కరిగిపోవాలి ఇదంతా. చూసిరు కదా, అంతా కరిగిపోయింది. ఇప్పుడైతే కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం. దగ్గరకు అయితే పడింది, దింపేద్దాం. ఇక ఇప్పుడైతే దింపేసుకున్నాం కదా, ఇవి రెండు అయితే కలిపేసుకుందాం. నేను నువ్వుల లడ్డు చేద్దాం అనుకున్నా కానీ నువ్వుల లడ్డు చేద్దామని అయితే అనుకుంటున్నాను. చిక్కీలు అయితే ఈజీగా అయిపోతాయని కాలుతుంది. చిక్కీలు అయితే చేసేస్తాను. చూసేయండి, మీరు ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా అంతా కలుపుకోవాలి. కలిసినాక దాకా మనం కలుపుకున్న దాన్ని అయితే ఇగో ఇట్లా అయితే లడ్లలాగా అయితే చేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే ఇగో ఇట్లా పట్టినాం చూడండి. ఇట్లా ఈ సైజులో అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుందో. అన్నీ అయితే కట్టేశాను లడ్లు. కొంచెం గట్టిగా కావాలి. సూపర్ టేస్ట్గా ఉంది.